తప్పేముందంటే నువ్వు మొదట నీకున్న ప్రేమను నువ్వు విడిచితివి. మరి నువ్వు విడిచిపోయినప్పుడు నేను ఇంకెందుకు రావాలి నీ వెనక? నన్ను వద్దనుకొని ఎవరి దగ్గరకో నువ్వు పోతున్నప్పుడు నేనెందుకు రావాలి నీ వెనక? అందుకే దేవుడు సైడ్ అయిపోయాడట. అలాగా మార్గంలో నువ్వు నన్ను విసర్జించి ఎవరినో నువ్వు కోరుకున్నావు, ఇతర దేవుళ్ళు కోరుకుంటున్నావు, ఇతర దేవతలను కోరుకుంటున్నావు, ఇతర ఇష్టాలను కోరుకుంటున్నావు. మనుషులు చేస్తున్నవి ఇవన్నీ దేవునికి మనుషులను దూరం చేసేవి. అలా చేస్తున్నప్పుడు ఏమండి, నువ్వు విసర్జించటం వలననే ఆయన నీకు దూరం 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 అయిపోయాడండి. కావాలి ఈ దూరం నీకు? కీర్తనల గ్రంథం 13వ కీర్తన 1, 2, 3 చూడండి. ఆయన మాటలు, ఆయన మనసులోని దిగులంతా కూడా మాటల రూపంలో వ్యక్తం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 1, 2, 3. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు. భక్తుడు అంటున్నాడండి, ఎంతకాలం అయ్యా నన్ను మరిచిపోతావు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతకాలం నీ ముఖం చూపించుకుని ఉంటావు? ఎంతకాలం? చాలా రోజులైంది, ఇప్పటికి చాలా నెలలు అయిపోయింది. ఇప్పటికి ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. ప్లీజ్ ఆన్సర్ మీ. జవాబివ్వు నాకు. ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి ప్లీజ్.